వెల్కమ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు నిన్న నైట్. ఏమని, ఇటీవల ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఆ గొడవలో చాలామంది ఆడపిల్లలు బూతులు తిట్టారు నరేంద్ర మోడీ గారిని. ఇప్పుడు బూతులు తిట్టడం ఎవరు సమర్థించరు. ఆ చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా సరే, ముఖ్యమైన ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం ఎవరు సమర్థించరు. కానీ వాళ్ళ పిల్లలు ఒకసారి కోపంలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను తిడతారు. ఆ పిల్లలు ఏంటంటే, వాళ్ళకు కోపం వచ్చిందంటే వాళ్ళ అమ్మ నాన్ననే బూతులు తిడతారు. వాళ్ళు యంగ్స్టర్స్ జెన్జీ అన్నారు. అందుకే ఈ జెన్జీ వీళ్ళందరూ ఏంటంటే, అందరూ ఒకసారి కూడి, అది కూడా అంత లక్షల మంది కూడిన తర్వాత బూతులు మాట్లాడడం సర్వసాధారణంగా మాట్లాడతారు. వాళ్ళకేం మోరల్స్ ఉండాలి కదా, బూతులు తిట్టకూడదు అని అందరూ మోరల్స్ ఉండాలి. ఇదేమి ఇప్పుడు గుడిలో ఉంటే బడిలో ఉంటే మాట్లాడరు. ఆ రోడ్ల మీదకి వచ్చి గవర్నమెంట్లకు వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు అలా బూతులు తిట్టినప్పుడు దాంతో వదిలేయాలి. సోషల్ మీడియాలో తిరిగినప్పుడు వీళ్ళు తిడుతున్నారని చెప్పి వదిలేయాలి. అదే ప్రధానమంత్రి గారు వదిలేశారు దాన్ని. ప్రధానమంత్రి గారు నేను ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని, నేను ఆ పిల్లల్ని క్షమించేస్తున్నాను ఒక వీడియో రిలీజ్ చేశాను నిన్న. ఏమని చెప్పి నిన్న మోడీ గారు ఆ వీడియోలో ఏం చెప్పారు, పిల్లలు మీరు నేర్చుకోవాలి, ఇలా బూతులు తిట్టకూడదు అని చెప్పి ఆయన ఒక డిగ్నిఫైడ్గా, ఆయన పెద్ద ఆయన కాబట్టి ఒక 70 ఇయర్స్ ఒక ద మోస్ట్ సీనియర్ మోస్ట్ కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ చాలా చిన్నపిల్లల్లాగా అనిపించారు ఆయనకి. వదిలేసి నేను క్షమించేస్తానని ఈ పిల్లల్ని అని చెప్పేసి ఆయన ఒక బాధ్యతారహితంగా ఒక పెద్ద రకంతో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు ప్రధానమంత్రి గారు. సమాజంలో ఉన్న ఆక్రోశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇది కల్చర్ షాక్ వంటిది. కానీ వీళ్ళంతా మన పిల్లలు, వీళ్ళను కోర్టు చుట్టూ తిప్పించడం, శిక్షించడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఆ పిల్లల్ని మొత్తం క్షమించేస్తున్నాను, ఆ పిల్లల్ని వదిలేయండి, దీన్ని సమాజం కూడా అర్థం చేసుకోండి అని పబ్లిక్గా వదిలేరు నరేంద్ర మోడీ గారి యొక్క వీడియో. పబ్లిక్గా వదిలేరు కరెక్టే, బట్ బిహైండ్ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్. ఏం బిహైండ్ కేసులు పెట్టేసి టార్చర్ పెడుతుంది, కార్యకర్తలు పెడుతున్నారు. ఓకే, నరేంద్ర మోడీ గారు ఆయన ఎంతోమందిని చూసి ఉంటాడు. ఆయన రాజకీయంలో ఈ ఎంత చిన్న బచ్చగల్లీలు అందరూ కూడా సోషల్ మీడియాలోకి వచ్చి తిట్టారు, నన్ను వదిలేసాడు. బట్ వెనక ఆయన ఫాలోవర్స్ వదలలేదు కదా, ఆయన ఫాలోవర్స్ కేసులు పెడుతున్నారు. అసలు ఏం చెప్పారు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే అసలు వీళ్ళు విరమించేటప్పుడు మేము కేసులు పెట్టము, పిల్లల్ని ఇబ్బంది పెట్టము, పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటామని వాళ్ళని ఉద్యమం ఆపించేసి, అసలు నయ్యం వాళ్ళు ప్రధానమంత్రిని రాజీనామా చేయమని అడుగుతాము అని అంటే, సరే ఆయన అరే ప్రధానమంత్రి రాజీనామా చేయమని మన దాకా వచ్చేటట్టుకుందని అతను రిజైన్ చేయించారు. ఇప్పుడు ఏమైంది, ఈ చలో సంసద్ ఆ పర్టికులర్ టైంలో పోలీసుల మీద దాడి చేసింది ఎవరు, స్టూడెంట్స్ కాదని వాళ్ళు చెప్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చెప్పారు, మేము కాదండి, వాళ్ళే, ఆ పార్టీ వాళ్ళే, ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు, వాళ్ళ అభిమానులు, మోడీ గారి అభిమానులు వాళ్ళే దాడి చేశారు, మేము దాడి చేయలేదు, మేము ఊరికే శాంతియుతంగా చేస్తున్నామని అభిజిత్ దీప్కి ఇప్పటికి 10 సార్లు చెప్పాడు అతను వచ్చి. వాళ్ళే దాడి చేశారు, వాళ్ళే అక్కడ ఒక ప్లాన్ చేశారు అని. అక్కడ ఒక పెద్ద ట్రక్కు మీద ఒక పెద్ద ఆరోపణలు మీకు తెలుసు కదా, అక్కడ ఒక పెద్ద ట్రక్ ఒకటి అక్కడ కనబడుతుంది. ఆ ట్రక్ ఎవరు తెచ్చిపెట్టారో తెలియదు. ఇక్కడ ఏమంటారు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు, దాని మిస్టీరియస్ స్టోన్ లోడెడ్ ట్రక్ రిటర్న్స్ టు స్పాట్ లైట్ యాజ్ ఏమంటే ఇట్ క్వశ్చన్స్ ద ఢిల్లీ పోలీస్. అంటే ఎందుకు ఢిల్లీ పోలీసుని క్వశ్చన్ చేసింది ఏంటంటే, కాంట్రవర్సీ ఏంది, అక్కడ ఒక పెద్ద ట్రక్ ఉంది, ట్రక్ నిండా రాళ్ళు ఉన్నాయి, ఈ ట్రక్ ఎవరు తీసుకొచ్చారు అని మొత్తం వెరిఫై చేస్తే పోలీసు దాన్ని సీజ్ చేసిందంట. కానీ రికార్డుల్లోకి వెళ్ళి సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా చూస్తే ఆ పోలీసుని ఎంటీ ట్రక్ని సీజ్ చేసింది. పోలీసు వాళ్ళు ఎంటీ ట్రక్ సీజ్ చేశారు. పోలీసులు ఎంటీ ట్రక్ సీజ్ చేసినప్పుడు తెల్లారేసి 2 రోజుల తర్వాత ఆ ట్రక్ నిండా రాళ్ళతోటి ఆ యొక్క జంతర్ మంతర్ దగ్గర పెట్టుంది. ఎవరు, పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రక్ని ఈ సీజేపీ వాళ్ళు, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఆ ట్రక్ని ఎత్తుకెళ్ళి రాళ్ళు తీసుకొచ్చి పోలీసుల మీద వేయడానికి అక్కడ పెట్టారా? అంటే ఇక్కడ ప్లాన్డ్గా పోలీసులే, వీళ్ళ ఆరోపణ ఏంటి, ప్లాన్డ్గా పోలీసులే ట్రక్ అక్కడ పెట్టి రాళ్ళు వేసి, స్టూడెంట్స్ రాళ్ళు వేసారు కాబట్టి మేము లాఠీ చార్జ్ చేసామని చెప్పి ప్లాన్డ్గా వాళ్ళే స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేశారని ఆరోపణ చేస్తున్నారు. అది కరెక్ట్ కదా, ట్రక్కును బేస్ చేసుకొని. ఆ ట్రక్ ఎందుకుంది రాళ్ళనండి,
అది పోలీసులు సీజ్ చేసిన ట్రక్ కదా అని ఇది ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ చదివా. ఓకే, అకార్డింగ్ టు ది ట్రక్ హ్యాస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ మారుతి యుకో ఎట్ ది ఫిరోజ్ షా మైదాన్. అక్కడ 4 AM జూలై 16 జూలై 16వ తారీఖున ఒక కారును కొట్టి యాక్సిడెంట్ అయిన అది ట్రక్ అంటే అది FIR రోడ్ యాక్సిడెంట్ మీద దాన్ని పట్టుకున్నారు. పోలీసులు దాన్ని తీసుకెళ్ళారు. పోలీస్ కస్టడీలో ఉంది ఆ పర్టికులర్ ట్రక్. పోలీస్ కస్టడీలో ఉన్న ట్రక్ నిండా రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడితే పోలీసులు మేము పెట్టలేదు, ఎవరు తీసుకొచ్చారు అంటే ఇంక ఇదంతా కూడా ఇదేనా ఒక పెద్ద ఇష్యూ. సరే ఏమైనా ఏమంటారంటే మోడీ గారు మేము క్షమించేసి వదిలేస్తాం అన్నాడు, కరెక్ట్. ఈ పిల్ల మీద క్షమాపణ చెప్పించారు. ఇది ఎవరు సింగ్ అమ్మాయి, రుచికా సింగ్నా అమ్మాయి పేరు ఒక ఉంది. ఓకే, ఇది ఇక్కడ ఒక అమ్మాయి చూడండి, ఒక అమ్మాయి మీద నిన్న వాళ్ళ మదరు అపాలజీ లెటర్ రాయాల్సి వచ్చింది. అమ్మాయి పేరు రుచికా సింగ్, కరెక్ట్. ఈ రుచికా సింగ్, ఇది ఈ అమ్మాయి రుచికా సింగ్ అండి. వీళ్ళు చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు, బూతులు తిట్టింది అమ్మాయి. అది కూడా వాడెవడో కెమెరా పెడితే అమ్మాయి రెచ్చిపోయింది. అది దేశవ్యాప్తంగా చూశారు, రెచ్చిపోయింది ఆ అమ్మాయి. ఓకే సార్, చాలా వల్గర్ లాంగ్వేజ్ వాడింది ప్రధానమంత్రి మీద. ఆమె మీద ఎవరో ఒక లాయరు కేసు పెట్టాడట హర్యానాలో. కేసు పెడితే 0 FIR నమోదు చేశారు. 0 FIR సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ అట అతని పేరు. స్మృతి సింగ్ చందేల్ అనే వ్యక్తి ఇది చేస్తే ఆ రుచికా సింగ్ మీద కేసు పెట్టారు. రుచికా సింగ్ మీద మీరు కేసు పెట్టినప్పుడు ఇక్కడ నిన్న ప్రధానమంత్రి గారు ఇచ్చిన సందేశం ఏంటి? ఓకే, నేను ప్రధానమంత్రి గారు వదిలేయండి, నేను క్షమించేస్తున్నాను, ఆ పిల్లల్ని వదిలేయండి అన్నప్పుడు అవతల ఇది సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేలు దాని మీద FIR చేశారు. మరి ఆ FIR విత్డ్రా చేశారా? నిన్న నైట్ పెట్టారు ప్రధానమంత్రి గారు. అంతకుముందు కేసు FIR ఫైల్ అయింది. ఆ FIRని విత్డ్రా చేశారా? విత్డ్రా చేయరు. ఇప్పుడు అక్కడ పోలీసులు మేము విత్డ్రా చేస్తాం మీరు వెళ్ళండి అన్నారా? విత్డ్రా చేశారు, చేయలే. పిల్లల్ని రిలీజ్ చేశారా? ఇంకా కొంతమంది పిల్లలు ఇంకా రిలీజ్ చేయాలి. మోరోవర్ కొత్తగా అరెస్ట్ చేశారు. కొంతమంది జునాద్ బాయ్ లాంటి వాళ్ళు కొత్తగా అరెస్ట్ చేశారు. సో ఇదంతా కూడా ఏంటి, అక్కడ పబ్లిక్ ఒకటి చెప్తున్నారు కానీ వెనక పక్క ఇంకా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు తాడదీస్తున్నారు. వాళ్ళని ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మెటా కంపెనీ మీద కేసు పెట్టాడు హైదరాబాద్లో. నేను చూసాను కదా, మెటా కంపెనీ మీ ఓనర్ మీద కేసు పెట్టారు. ఫస్ట్ టైం చరిత్రలో మెటా కంపెనీ ఏది, ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, థ్రెడ్స్ ఈ రన్ చేస్తున్నటువంటి కంపెనీ ఓనర్ మీద కేసు పెట్టడం ఇది ఫస్ట్ టైము. మీరు జనరల్గా ఏం చేయాలి, మెటా కంపెనీ వాళ్ళకి లెటర్ రాయాలి, ఏమని ఇది ఎవడో పోస్ట్ చేశాడు దాన్ని నువ్వు డిలీట్ చేయి, ఇట్లాంటి ఉత్తరాలు రాయాలి కంపెనీలకి. ఎంత కంపెనీల మీద పోస్ట్ చేయగలదు, ఎందుకంటే వాడు ఏదో కంపెనీ ఓపెన్ చేసి బ్లాక్ ఓపెన్ చేస్తాడు. ఎవడంటే ఒక ఓపెన్ క్రియేట్ చేసుకొని దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, కంపెనీ మీద పెట్టడం అది దారుణం. అది ఆ రుచికా సింగ్ వాళ్ళ మదరు పోలీస్ స్టేషన్కి నేను క్షమించండి అని ఉత్తరం రాసింది. ఇదిగో ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి అంటే అక్కడ CRPF జవాన్లు అక్కడ దగ్గర కూర్చొని ఒక రీల్ చేసింది అమ్మాయి. CRPF జవాన్తో పాటు ఒక రీల్ చేసింది. ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు. శ్రద్ధా సింగ్, అమ్మాయి పేరేంటి, శ్రద్ధా సింగ్ అని ఒక అమ్మాయి, 25 years అమ్మాయి, చిన్నపిల్ల కాదు, పెద్ద అమ్మాయి, 25 years అమ్మాయి. రీల్స్ చేసేటువంటి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు. అక్కడ CRPF జవాన్ దగ్గర రీల్ చేసిందని చెప్పేసి. ఆ అమ్మాయి మళ్ళీ నేను క్షమించండి, నేను అట్లా అనలేదు, ఊరికే వీడియో చేశాను, టాయిలెట్ క్లీనర్ యాడ్ని అనుకరిస్తూ వీడియో చేస్తాను. ఒక టాయిలెట్ క్లీనర్ యాడ్ ఉండేది కదా, దాన్ని అట్లా అనుకరిస్తూ ఒక వీడియో చేసింది, అది ఫేమస్ అయింది. ఆ అమ్మాయి నేను ఒక వీడియో రిలీజ్ చేసింది, నేను క్షమించండి అని. అంటే మోడీ గారు నేను క్షమించేస్తున్నానని చెప్పి పబ్లిక్గా చెప్పారు కానీ అంతర్గతంగా నిజంగా క్షమించారా? ఈ పిల్లల్ని మీరు క్షమించాలి కదా, ఈ పిల్లల్ని మీరు వదిలేయాలి కదా, మీరు అదే కదా చెప్పారు. ఇప్పుడు క్షమించడం కాదు, క్షమించారు కదా అని చెప్పేసి మళ్ళీ చేయరంటానికి లేదు, మళ్ళీ చేస్తారు. వాళ్ళ కోపం వస్తే చేస్తారు పిల్లలు. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీకి మీరు ఓపెన్ ఉంచాలి. ఈ డెమోక్రసీని ఓపెన్ ఉంచకుండా మీరు ఇట్లా టార్చర్లు పెడితే ఇంకో రెండోసారి చేయకుండా, ఇదేదో అప్పటికప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి మేము వాళ్ళు ప్రామిస్ చేసినట్టుంది కానీ నిజంగా పిల్లల్ని మేము క్షమించేస్తాం మీరు చేసినట్లేదు. ఇంత చాలా ప్లాన్డ్గా చేసినట్టుగా
కంట్రోల్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లల మీద ఒకరొకరి మీద కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఉన్న కేసుల్ని ఎత్తేస్తామని ప్రామిస్ చేసి ఈ పిల్లల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారనే కదా అర్థం. ఇదొకటేది మనకు అర్థమైంది. థ్యాంక్ యూ. నమస్కారం.